25,19,00,000 టీటీడీ నిధులు మంజూరు చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మరి తెలంగాణలో జరిగింది. అంటే మీ అధినేతకి కొండగట్టు అంజన్న స్వామికి ఉన్నటువంటి అనుబంధం అంటే ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, ఆయన వల్లే నేను కరెంట్ షాక్ తగిలి కూడా ప్రాణాలతో బతుకున్నానని చెప్పేసి. సో అసలు ఏంటి ఆ బాండింగ్ ఏంటి సంపత్ గారు? బ్రహ్మనాయుడు గారు, ఇలా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ కొండగట్టు ప్రాంతానికి బ్రహ్మనాయుడు గారు ఇదంతా రీసౌండ్ వస్తుంది. ఇవాళ కొండగట్టు ప్రాంతానికి వచ్చేసి ఇవాళ యావత్ బ్రహ్మనాయుడు గారు మొత్తం మళ్ళీ రీసౌండ్ వస్తుంది ఇదంతా నాకు. ఓకే, ఇక్కడ సో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర సంథింగ్. మీరు మాట్లాడండి, మాకు క్లియర్ గానే వినిపిస్తుంది. సంపత్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. నేనేమంటున్నా అంటే బ్రహ్మనాయుడు గారు గతంలో కూడా యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో పర్యటించేటప్పుడు కావచ్చు కానీ కరెంటు వైర్ తగిలి తుడిలో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి బయటపడ్డాడు. అది ఇదే కొండగట్టు ప్రాంతంలో. ఎందుకంటే తమ ఇంటి ఇలవేల్పు ఆంజనేయ స్వామిగా కొలుస్తారు కాబట్టి ఇంకా అత్యంత ప్రీతిప్రాయంగా అప్పటి నుంచి ఇక ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతోని తనని తలుచుకొని వెళ్తున్నాడు. డెఫినెట్ గా అదే ఉద్దేశంతో ఎక్కడ పోయినా కానీ విజయమే లభించింది. అయితే ఇవాళ ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంటే గతంలో కూడా కొండగట్టు ప్రాంతానికి డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం కాకముందుకు అక్కడున్న పూజారులు కావచ్చు కానీ లేకపోతే ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ ఇక్కడ కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు అనేటప్పుడు డెఫినెట్ గా దీన్ని ఒకటి చేయాలి అనుకుని చెప్పేసి ఇవాళ ఒక 100 పడకల వసతులతో పాటు అదే విధంగా మాలాధారణ ఒక 2,000 మంది మాలాధారణ మన విరమించేది అది కూడా కట్టబోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా టెంపుల్ కి సంబంధించింది, ఇది దైవానికి సంబంధించింది. ఒక సత్రం అన్నట్టు తెలుస్తుంది, మాలధారణ విరమణ సత్రం లాగా. డెఫినెట్లీ, ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ గారికి 2 కళ్ళ లాంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం అయినా గానీ తను ఇక్కడ డిప్యూటీ సీఎం అనుకుంటా, లేకపోతే రానున్న రోజులు అసలు జనసేన పార్టీ ఇక్కడ అనుకుంటా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సబ్బండ వర్గాలు సంక్షేమ పథకాలు ఇతను ఈ జనసేన పార్టీ నుంచి కూడా కావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా ఇవాళ మీటింగ్ జరిగేటప్పుడు కూడా యువత రావాలి, కొత్త తరం రావాలి, యువతరం రావాలి. తెలంగాణ అంటేనే ఒక పోరాట గడ్డ, తెలంగాణ అంటేనే ఇది ఒక ఉద్యమాల అడ్డ. ఇక్కడ రాయుడు ముట్టాడిన, గాలిని ముద్దాడిన, శత్రుడు ముద్దాడిన ఉద్యమం ఉంటుందని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూనే ఇక్కడ గొప్ప ఎవరు మన ఉద్యమకారులు లాంటి వాళ్ళు ఎవరైతే మన ఒక్క నిమిషం ప్లీజ్ గద్దరన్న లాంటి వాళ్ళని కూడా ఇవాళ స్ఫూర్తి అనుకుంటా ఇవాళ నాకు ఇక్కడ పార్టీ పెట్టడానికి కూడా గద్దరన్న లాంటి వాళ్ళు కూడా అనుకుంటా మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉద్యమకారులను కూడా తీసుకొని వాళ్ళ మాట్లాడుకుంటూ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. రానున్న కాలంలో జనసేన కార్యకర్తలు కావచ్చు, కొత్త తరం కొత్త నాయకత్వం రావాలనుకుంటే ఇవాళ అద్భుతంగా జరిగింది. నిజంగా ఇది ఒక చాలా మాలాంటి అంటే యువకులతో పాటు కొత్తగా వచ్చే యువకులకి ఇది ఒక బూస్ట్ లాంటిది. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు సంపత్ నాయక్ గారు అక్కడ లోకల్ గా కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి మీడియాకి. సో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఫ్లెక్సీలు వేసినటువంటి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. బ్రహ్మనాయుడు గారు ఏం మాట్లాడాలి కానీ ఆ సినిమాలో ఆడనీయ మండలు పాపం పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం బ్యానర్ పెట్టిండ్రు. అంటే నేనేమంటున్నా అంటే రాజకీయాలలో చెడు గాని శాశ్వత మిత్రుడు గాని ఉన్నారు. ఇక్కడంతా ఏదున్నా ప్రాంతాల లెక్క విడిపోయినాం. డెఫినెట్ గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక ప్రాంతానికి అంటగట్టే అవసరం లేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో, మళ్ళీ చెప్తున్నాను, చాలా సందర్భాల్లో చెప్పిండు, నాకు నా పార్టీ పెట్టడానికి గల ఒకే ఒక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు ఇక్కడ
పోరాడే గొప్ప పటిత్వం ఉందనుకుంటే అనేక సందర్భాల్లో చెప్పారు అవును, కాబట్టి అవును. డెఫినెట్ గా ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా ఇవాళ చొప్పదండి ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు అతను కూడా గతంలో కూడా పవన్ అన్న దగ్గర పనిచేసిన వాడు పవన్ అన్నతో కూడా పని చేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా లోకల్ ఉన్న నాయకులు కూడా ఫ్లెక్సీలు పెట్టుకుంటే స్వాగతం పలికింది. డెఫినెట్ గా మేము కూడా దాన్ని హర్షిస్తున్నామండి. ఇప్పుడు అంటే తెలంగాణలో కాంగ్రెస్ కి జనసేనకి మధ్య ఇప్పుడు మంచి ఒక సయోధ్య, ఒక సఖ్యత, ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాక, అదేవిధంగా ఆ రాకను స్వాగతిస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెల్కమ్ చెప్పడం, సో అంత ప్యాచప్ అయిపోయింది అనుకోవచ్చా? సంపత్ నాయక్ గారు గతంలో వచ్చిన చిన్న ఇష్యూస్ లేదు మళ్ళీ మీకు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను మన బ్రహ్మనాయుడు గారు. ఇది కేవలం ఏంటంటే తనకు వచ్చినందుకు వాళ్ళు ఆహ్వానానికి వాళ్ళ పైన ప్రేమతో పెట్టింది, కానీ బాజాప్తగా మా కొట్లాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన 100కు 100% ఉంటది. జనసేన పార్టీ అంటే ప్రజల గురించి, జనసేన పార్టీ అంటే ప్రజల క్షేమం గురించి, జనసేన పార్టీ అంటే ప్రజాక్షేమం గురించి గొంతెత్తుతూ పోరాడతాం. అందుకనే మేము పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాం. లేకపోతే మేము పూర్చువా పార్టీలైనా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలా, లేకపోతే మిగతా పార్టీలలో మేము పోయేటోళ్ళం. కానీ మా సిద్ధాంతాలు అది కాదు. మేమేమంటున్నామంటే మేము ఎప్పటికైనా ప్రజల పక్షాన కొట్లాడతాం. ఇవాళ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ